నమస్తే అండి, నేను రజాక్. సోషల్ మీడియాలో ఉన్నటువంటి చీడపురుగులన్నింటినీ కూడా ఏరేస్తున్నటువంటి పరిస్థితి. ఏంటి ఆ చీడపురుగులు, ఏమా కథ అంటే, ఈ మధ్యకాలంలో కొన్ని పొలిటికల్ పార్టీల మీద ఇష్టంతో వాటిని అడ్డం పెట్టుకొని వాళ్ళకి ఇష్టం లేనటువంటి వ్యక్తుల మీద, ఆ వ్యక్తుల సినిమాల మీద, రాజకీయ భవిష్యత్తుల మీద, వాళ్ళ నియోజకవర్గాల మీద ప్రత్యేకంగా మాటల దాడి చేయించడం జరుగుతూ ఉంది. మీ అందరికీ తెలిసిందే, ఇటీవల కాలంలో కొన్ని యూట్యూబ్ ఛానల్స్ పని కట్టుకొని కొన్ని సినిమాల మీద, ముఖ్యంగా చెప్పాలంటే మనశంకర వరప్రసాద్ అనే సినిమా మీద అయితే భయంకరమైన దాడి చేసింది. రాజకీయ పరంగా చూసుకుంటే కనుక కూటమి పార్టీల మీద భయంకరంగా దాడులు చేస్తూ ఉన్నాయి. సరే, ముందు ఈ సినిమాల విషయంలో వీళ్ళు చేస్తున్నటువంటి రాజకీయం, ఆ తర్వాత రాజకీయ పార్టీల విషయంలో వీళ్ళు చేస్తున్నటువంటి దందాలు ఏంటో చెప్పే ప్రయత్నం అయితే చేస్తాను. అలాగే ఇప్పుడు చిరంజీవి గారు రంగంలోకి దిగిన ఏం చెప్పాలనుకుంటున్నారంటే, ఎవడైతే నా పేరు, నా ఫోటో, లేదంటే నాకు సంబంధించినటువంటి వాయిస్లు వాడతారో మీ అందరికీ కూడా కేసులు పడతాయని ముందే చెప్పారు కదా. అప్పుడు కూడా నేను వీడియో చేశాను. ఇప్పుడు దాన్ని నిజం చేసినారు. ఎవరైతే మనశంకర వరప్రసాద్ గారు అనే సినిమాని నెగిటివ్ రివ్యూలు ఇచ్చి ఆ సినిమాకి చంపే ప్రయత్నం చేశారో వాళ్ళందరికీ కూడా నోటీసులు వెళ్తున్నటువంటి పరిస్థితి. ఎందుకంటే డైరెక్ట్గా డిఫర్మేషన్ కేసులు వేసుకుంటూ పోతున్నారు వాళ్ళు. కొన్ని యూట్యూబ్ ఛానల్స్కి ఆల్రెడీ పడ్డాయి అనమాట. వాళ్ళు లబ్బో దిబో అని ఏడో నుంచి జరుగుతుందన్నమాట. ఎందుకంటే వీళ్ళ అజెండా ఒక్కటే, కూటమి పార్టీలను విచ్ఛిన్నం చేయాలి, కూటమికి మద్దతు ఇచ్చేటటువంటి సినిమా వాళ్ళని విచ్ఛిన్నం చేయాలి అనేది వీళ్ళు అజెండాగా పెట్టుకున్నారు. మనందరూ కూడా తెలుసు, ఎలక్షన్స్ టైంలో కూడా పవన్ కళ్యాణ్ గారిని టార్గెట్ చేయడం కోసం ఒక సినిమా రివ్యూలు ఇచ్చుకునేటటువంటి ఒక రివ్యూవర్ ఇష్టం వచ్చినట్టుగా పవన్ కళ్యాణ్ గారిని టార్గెట్ చేయడం జరిగింది. అత్యంత దుర్భరంగా టార్గెట్ చేసినాడు. నీ స్థాయి ఇదా పవన్ కళ్యాణ్, నువ్వు ఇదా, నీకు అసలు అంత స్టామినా ఉందా, అంత దమ్ము ఉందా అని చెప్పేసి నిలదీసినాడు. ఆ తర్వాత గెలిచిన తర్వాత నాలుగు ఖర్చుకొని ముక్కు నేలకు రాసి క్షమాపణ అడిగినటువంటి పరిస్థితి. ఇప్పుడేం జరుగుతుందంటే, ఇంకొకళ్ళు వాళ్ళ యొక్క కక్ష కుట్రల్ని బయట పెట్టుకోవడం కోసం అని చెప్పేసి వాళ్ళు రూట్ మార్చుకొని అయితే రాజకీయంగా టార్గెట్ చేస్తూ ఉన్నారు, కులం పరంగా టార్గెట్ చేస్తున్నారు, సినిమాల పరంగా టార్గెట్ చేస్తున్నారు. ఇప్పుడు సినిమాల విషయానికి వెళ్తే కనుక మనశంకర వరప్రసాద్ అనే ఒక సినిమా వచ్చింది. ఈ సినిమా వచ్చినప్పుడు ఎలా ఉండాలి, నచ్చితే నచ్చిందని చెప్పాలి, నచ్చకపోతే నచ్చలేదని చెప్పాలి. చిరంజీవి గారి ఒంటి మీద ముడతల గురించో మరొక దాని గురించో పర్టికులర్గా టార్గెట్ చేస్తా వాళ్ళు మాట్లాడడం జరిగింది. అలాగే సినిమా కథని రివీల్ చేస్తా, సినిమాలో ఉన్నటువంటి షార్ట్స్ని కూడా రివీల్ చేస్తా, వీడియోలు చేస్తా, చిరంజీవి గారిని ఇష్టం వచ్చినట్టుగా సంబోధిస్తా ఈ వ్యక్తులు మాట్లాడడం జరిగింది. ఎందుకు వాళ్ళ పేర్లు ప్రస్తావించట్లేదంటే వాళ్ళకి అంత స్థాయి కూడా లేదనమాట. వాళ్ళకి ఆ స్థాయి లేనటువంటి వ్యక్తులు వాళ్ళు. ముఖ్యంగా చిరంజీవి అంటే కడుపుమంట, మెగా ఫ్యామిలీ అంటే కడుపుమంట, అలాగే ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో కూటమి అంటే కడుపుమంట. ఎందుకు నేను దీంట్లో రాజకీయాన్ని ఇంక్లూడ్ చేసినంటే, ఎస్ ఉంది, అక్కడి నుంచి అక్కడికి లింక్ ఉంది. ఎలా అంటే, ఇక్కడ మీరు గమనించండి, కూటమి పార్టీని దెబ్బకొట్టడానికి ఇప్పుడు ఈ వ్యక్తులంతా కూడా పనిచేసినటువంటి వ్యక్తులే. మీకు అర్థమయ్యేటట్టు చెప్తాను. ఎగ్జాక్ట్గా ప్రీవియస్ ఎలక్షన్స్ ఎప్పుడైతే జరుగుతున్నాయో అప్పుడు కూడా చిరంజీవి గారిని టార్గెట్ చేసినారు, అప్పుడు కూడా బాలయ్య బాబు గారి సినిమాని టార్గెట్ చేసినారు. ఇప్పుడు కూడా మనశంకర వరప్రసాద్ అని ఒక సినిమా వచ్చి పాజిటివ్ టాక్ సంతరించుకుంటే, ప్రజలంతా యాక్సెప్ట్ చేస్తే, బ్రహ్మరథం పడుతూ ఉంటే, థియేటర్లకి జనం ఎగబడతా ఉంటే, టికెట్ మిలియన్ల కొద్ది కలెక్షన్స్ తెస్తూ ఉంటే, దాని మీద పడి ఈ సినిమాలో ఏమీ లేదు, రొటీన్ రొట్ట ఎందుకు పనికిరానటువంటి ఒక సినిమా అని చెప్పేసి వీళ్ళు ప్రొజెక్ట్స్ ఇచ్చే పని అయితే చేశారు. ఓకే, దాంతో మూవీ టీం రెస్పాండ్ అయింది. వాళ్ళకి సంబంధించి ఆ వీడియోలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటి కూడా రిమూవ్ చేస్తున్నటువంటి పరిస్థితి. ఇలా చేయడం తప్పు, ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్కి అడ్డంకి అని కొంతమంది మాట్లాడుతున్నారు. ఎలా అడ్డంకి? నేను ఒక ప్రోడక్ట్ని తయారు చేశాను, ఆ ప్రోడక్ట్ని మార్కెట్లోకి తీసుకెళ్ళాను. అది కొంతమందికి నచ్చింది, కొంతమందికి నచ్చలేదు. నచ్చందని చెప్పే విధానం ఒకటి ఉంటుంది, కానీ నువ్వు కంప్లీట్గా దాన్ని చంపే ప్రయత్నం అయితే చేస్తున్నావు కదా, అది కరెక్ట్ కాదు కదా. రాజాసాబ్ వచ్చింది, చంపే ప్రయత్నం చేసినారు. బాలయ్య బాబు గారు అఖండ 2 వచ్చింది, చంపే ప్రయత్నం చేశారు. అలాగే నిన్న రిలీజ్ అయినటువంటి భక్త మహాశైల విజ్ఞప్తి అని ఒక సినిమా వచ్చింది, దాని రివ్యూ చెప్పి దాన్ని చంపే ప్రయత్నం చేశారు. అనగనగా ఒక రోజు అని చెప్పేసి ఒక సినిమా వచ్చింది, దాన్ని కూడా చంపే ప్రయత్నం చేశారు. ఈ విధంగా వీళ్ళు వచ్చిన ప్రతి సినిమా కూడా తమకు నచ్చినటువంటి యాక్టర్ల సినిమాలు వస్తే చాలు చంపేస్తున్నటువంటి పరిస్థితి. ఇక ఇప్పుడు రాజకీయాల విషయానికి వస్తాం. ముఖ్యంగా కూటమి పార్టీలు జనసేన, టీడీపీ, బీజేపీ. ముందుగా బీజేపీ విషయానికి వస్తే కనుక, బీజేపీ పార్టీకి సంబంధించి అది హిందుత్వానికి దగ్గర ఉన్నటువంటి పార్టీ కాబట్టి ఈ వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వీళ్ళకి హిందుత్వానికి దూరంగా ఉండేటటువంటి వ్యక్తులు. వీళ్ళకి సనాతన ధర్మం అంటే కనుక చాలా చిన్న చూపు, రాముడు సీత అంటే కనుక వీళ్ళకి చాలా చిన్న చూపు. వీళ్ళు బంగ్లాదేశ్లో జరిగినటువంటి హత్యాకాండలకు సంబంధించి, ఆ దేశంలో జరిగినటువంటి హిందువుల మీద జరిగిన దాడులకు సంబంధించి వీళ్ళు ఎక్కడ కూడా రియాక్ట్ అవ్వకపోగా విమర్శనాత్మకమైనటువంటి వార్తలు ప్రచురించే ప్రయత్నం చేస్తాం. అలాగే టీడీపీ పార్టీ విషయానికి వస్తాం. టీడీపీని వీళ్ళు ఎంత దుర్మార్గంగా టార్గెట్ చేస్తారంటే,
వీళ్ళకి కావాల్సింది ఒక రిలీజియన్ పరంగా కావచ్చు, ఒక పార్టీ పరంగా కావచ్చు, కొన్ని పార్టీలు మాత్రమే, వాళ్ళకి నచ్చినటువంటి పార్టీలు. టీడీపీని కావచ్చు, అలాగే నారా లోకేష్ గారిని, చంద్రబాబు నాయుడు గారిని అత్యంత దుర్భరంగా టార్గెట్ చేస్తారన్నమాట వీళ్ళు, చాలా దారుణంగా. ఆ తర్వాత జనసేన, పవన్ కళ్యాణ్ గారిని ఇంకా గ్రాండెడ్గా తీసుకుంటారు. ఇష్టం వచ్చినట్టు వీడియోలు పెడతారు, థంబ్నెయిల్స్ పెడతారు, నోటికి వచ్చింది వాగుతూ ఉంటారు. వీళ్ళని హద్దు అదుపు ఉండరు, కంట్రోల్ చేసేది తెలియదు. సో కాబట్టి కూటమి పార్టీల విచ్ఛిన్నాన్ని కూడా వీళ్ళు కోరుకుంటా ఉన్నారు. కూటమి విచ్ఛిన్నం అయితే తమకు నచ్చినటువంటి వ్యక్తులు అధికారంలోకి వస్తారు. ఒక విషయం నేను చెప్తానండి, కూటమి అధికారంలో ఉంటే ఏం జరుగుతుందో నేను చెప్తాను. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారి గవర్నమెంట్ని చూసాము, ఇప్పుడు ఈ 2 సంవత్సరాలు కూడా మనం చూడడం జరిగింది. ఈ 2 సంవత్సరాల్లో ఎక్కడైనా సరే ఒక మనిషిని హింసించడం మీరు చూసినారా? ఒక డోర్ డెలివరీ చేయడం మీరు చూసినారా? లేదంటే కనుక పథకాలు ఇవ్వకుండా ఆపడం మీరు చూసినారా? లేదు వీళ్ళను చూసి వాళ్ళని చూసి ఇవ్వడాలు మీకు ఏమైనా చూసినారా? కక్ష సాధింపులు ఏమైనా జరుగుతూ ఉన్నాయా? లేవు ఈ గవర్నమెంట్లో. కానీ పోయిన గవర్నమెంట్లో డెవలప్మెంట్ దగ్గర నుంచి మొదలు పెడితే అనేక రకాల ఇబ్బందులు, క్వశ్చన్ చేసిన వాళ్ళు బొక్కలో వేస్తారు, ఇది తప్పు కాదు, ఇది తప్పు, దీన్ని సరి చేసుకోమని అంటే ఇబ్బందులు పెడతారు. సో ఇలా రకరకాల కథలు అయితే నడిచినాయి, కథనాలు అయితే నడిచినాయి. సో వాడెవడో పాడ్కాస్టర్ అని చెప్పేసి ఉంటాడు, వాడైతే చదువుకున్నటువంటి ఒక దుర్మార్గుడు, ఫేక్ నేరేటివ్స్ నడుపుతూ ఉంటాడు. నిజం చెప్తున్నానండి, కొంతమంది కొన్ని పార్టీలు అంటే ఇష్టం ఉండొచ్చు, అది క్యాస్ట్ పరంగానా రిలీజియన్ పరంగానే ఇష్టం ఉండొచ్చు, అది కాదనట్లేదు నేను. కానీ సదరు వ్యక్తులు ఇక్కడ మంచి జరుగుతున్నప్పటికీ, ఈ రోజున ఆంధ్రాలో మంచి జరుగుతున్నప్పటికీ ఆ మంచి చెప్పట్లేదు వీళ్ళు. ఆ మంచి చెప్పకపోగా వీళ్ళు చేస్తున్నటువంటి పని ఏంటంటే విచ్ఛిన్నం చేయడానికి కుట్రలు చేస్తూ ఉన్నారు. ఒకడేమో పవన్ కళ్యాణ్ తిట్టడానికి స్ట్రాటజీగా పెట్టుకున్నాడు, ఒకడేమో చంద్రబాబు నాయుడు గారిని తిట్టడానికి స్ట్రాటజీగా పెట్టుకున్నాడు, ఇంకొకడు వీళ్ళిద్దరు నారా లోకేష్ గారికి పవన్ కళ్యాణ్ గారికి మధ్య ఉన్నటువంటి బంధాన్ని విడగొట్టడానికి ఇంకొకటి స్ట్రాటజీగా పెట్టుకున్నాడు. సో ఇలాగా వీళ్ళు ఒక ఫేక్ నేరేటివ్స్ నడిపిస్తూ ఉంటారు. సో ఈ విధంగా వీళ్ళకి సినిమాల దగ్గర నుంచి మొదలు పెడితే రాజకీయాల వరకు ప్రతి విషయంలో కూడా కూటమి అంటే, ఇప్పుడున్నటువంటి జనసేన, టీడీపీ, బీజేపీ పార్టీలు అంటే ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి అభివృద్ధి గురించి ఏనాడు మాట్లాడరు. వీళ్ళు అవలంబిస్తున్నటువంటి సంక్షేమ కార్యక్రమాల గురించి ఏ రోజు కూడా చర్చలు చేయరు. కానీ మరి ఆ వ్యక్తులు అధికారంలోకి తీసుకోవడం మీకు ఇష్టం ఉంటే తెచ్చుకోవచ్చు, తప్పే అనట్లేదు. కానీ ఏంటంటే మంచి చెడు రాష్ట్ర డెవలప్మెంట్ ఏమి గురించి ఆలోచించట్లేదు వీళ్ళు. అందుకే ఇప్పుడు చిరంజీవి గారు రంగంలోకి దిగినారు. ఒక్కొక్కరికి చెక్కుడు కార్యక్రమాలు అయితే స్వాగతం జరుగుతూ ఉంది, ఒక్కొక్కరిని కూడా ఇంటికి పంపించే ప్రయత్నం అయితే చేయబోతా ఉన్నారు. ఎంతకాలం అండి ఫేక్ స్టోరీలు నడుపుతూ ఉంటారు, ఎంతకాలం ఎంతో దుర్మార్గంగా నడుపుతూ ఉన్నారు. మంచి చేస్తే మంచి చెప్పండి, చెడు చేస్తే చెడు చెప్పండి. కానీ ఏంటంటే పర్టికులర్గా కావాలని చెప్పేసి నాకు నచ్చినటువంటి వ్యక్తి దొరికినాడు కదా అని చెప్పేసి ఎంత దుర్మార్గంగా టార్గెట్ చేయడం సమంజసమా? అది ఏమాత్రం కూడా అనిపించుకోదు. కానీ ఆ వ్యక్తులు చేసి చూపిస్తూ ఉన్నారు. సో అందుకే ఇప్పుడు చిరంజీవి గారు రంగంలోకి దిగినారు, ఆయన టీం రంగంలోకి దిగింది. నేను ఆ రోజే చెప్పా, బుక్ మై షోలో ఎప్పుడైతే 1 to 10 స్టార్ రేటింగ్స్ అయితే ఉంటాయో, అంటే అక్కడ కామెంట్ ఇచ్చేసి ఇది 1 స్టార్ అసలు ఏం కాదు, ఇది బ్యాడ్, ఇది ఎక్సలెంట్ 10 అని చెప్పేసి ఇస్తారు కదా, వాటన్నిటిని కూడా రిమూవ్ చేయించేసినారు ఫస్ట్. అలాగే ఇంకొకటి చేసినారు, ఎవరైనా సరే ఈ సినిమాకి సంబంధించి ఒపీనియన్ చెప్పడం తప్పు కాదు, కానీ నేరేటివ్స్ ఆల్రెడీ తప్పు కదా. ఇప్పుడు నేనున్నాను, నాకు పలానా సినిమా వచ్చింది, ఇది భక్త మహాశయులకు విజ్ఞప్తి, మన రవితేజ గారిది, బాగుందంటే బాగుందన్న, సినిమా బాగుంది. లేదు మన రాజాసాబ్ వచ్చింది, నేను ఎక్కడైనా సరే రాజాసాబ్ సినిమాని ఎవడైతే నెగిటివ్గా ప్రొపగండా సృష్టిస్తున్నారో చేయొద్దని చెప్పాను ఆ రోజు. ఎందుకు చెప్పానంటే కోట్లు పెట్టినాడండి ప్రొడ్యూసరు, కొంత డబ్బు సంపాదించుకోవద్దా? సినిమాలో అసలు ఏం ఉండదా అంటే ఉంటుంది. ఎందుకు కూడా సినిమాలు ఏం ఉండవు, ఎందుకు ఉండదు? కొన్ని బ్లాగ్స్ బాగో, కొంత రొటీన్గా ఉండొచ్చు, కొంత మనకి యాక్షన్ పార్ట్ బాగోపోవచ్చు. 3 నిమిషాల్లో మనకి 3 గంటల్లో మనకి ఒక 15-20 నిమిషాలు కూడా నచ్చదా? సాంగ్స్ బాగోవా? పెట్టినటువంటి రూపాయికి కొంచెం కూడా వాల్యూ రాదా? మనకి వస్తుంది కదా. కానీ ఏంటంటే అసలు ఈ సినిమానే వరస్ట్, ప్రభాస్ యాక్టింగ్ లేదు, ప్రభాస్ డూపని పెట్టినారు, రవితేజ డూపని పెట్టినారు, చిరంజీవి డూపని పెట్టినారు, డ్యాన్స్ లేదు, నటన బాగాలేదు, ప్రొడక్షన్ వాల్యూస్ బాగాలేదు, డైరెక్టర్ బాగా చేయలేదు. ఈ దుర్మార్గమైన రాత ఏంటండి? ఈ షర్ట్ వేసుకున్నాడు, ఇక్కడ వంగున్నాడు, ఇక్కడ కూర్చున్నాడు, ఇక్కడ విఎఫ్ఎక్స్ బాగాలేదు. విఎఫ్ఎక్స్ ఏం పని? నచ్చితే నచ్చిందని చూస్తాం, నచ్చకపోతే నచ్చలేదు అనుకుంటాం. కార్టూన్ చూడట్లే మనం. 2Dలో కార్టూనే చూసినటువంటి మనం విఎఫ్ఎక్స్లు చేస్తూ ఉంటే దాన్ని మనం ఎంచిస్తున్నాం, కలర్ గ్రేడింగ్ గురించి మనం మాట్లాడుతూ ఉన్నాం. మరి ఇలాంటి వ్యక్తుల్ని అంటే రివ్యూ చెప్పడం తప్పంటే తప్పు కాదండి, కానీ చెప్పే విధానంలో లోపాలు ఉన్నాయి. ఇక్కడ ఒక మైండ్లో ముందుగానే వాళ్ళకి సెట్ చేసేసుకొని సినిమా బాగున్నప్పుడు కూడా ఫేక్ నేరేటివ్స్ నడుపుతూ ఉంటే మరి వాళ్ళ మీద చర్యలు తీసుకోకపోతే ఎట్టాక? తప్పు కదా. ఈరోజు చిరంజీవి గారు అదే తీసుకున్నారు, రేపు పొద్దున బాలయ్య బాబు గారు కూడా తీసుకోవాలి, మిగిలిన వాళ్ళంతా కూడా తీసుకోవాలి. ముఖ్యంగా వీళ్ళు నెక్స్ట్ టార్గెట్ వచ్చేసి రాజకీయాలు అనమాట. కూటమి ప్రభుత్వాన్ని విచ్ఛిన్నం చేయడానికి కొంతమంది కంకణం కట్టుకున్నారు, రంగంలోకి చిరంజీవి గారు అయితే దిగినారు. తప్పనిసరిగా వీళ్ళందరికీ చెక్కుడు కార్యక్రమం అయితే గట్టిగా నడవబోతా ఉంది. దీంట్లో ఎలాంటి మొహమాటం అయితే లేదు. మంచి చేస్తే మంచి చెప్తాం, చెడు చేస్తే ప్రశ్నిద్దాం. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు మంచి చేస్తే ఎందుకు మాట్లాడమండి? ఆయన రమ్మనండి,
మన మన ఏదైతే పోలవరం మరణశాల ప్రాజెక్టు ఉందో దాని గురించి బీఆర్ఎస్ వాళ్ళు మాట్లాడుతున్న మాటకి అగెన్స్ట్గా మాట్లాడడం వీడియోలు ఎందుకు చేయం సపోర్ట్గా జగన్మోహన్ రెడ్డి గారికి మాట్లాడరు కదా. కానీ తెలంగాణలో ఏదో జర్నలిస్ట్ కొట్టుకొని చేస్తే దానికి సంబంధించి ఆయన రియాక్ట్ అవుతారు. అది సంగతి.